సీరియల్ యాక్టర్ నిఖిల్ కావ్య వీళ్ళిద్దరి పేర్ అప్పట్లో బుల్లితెర ఆడియన్స్ కు మంచి ఫేవరెట్ పేర్. మొదటి సీరియల్ గోరెంటాకుతో పరిచయమైన కావ్య ఆ తరువాత ఇద్దరు కలిసి చాలా వీడియోస్ కూడా చేశారు. కలిసి ఇద్దరు రీల్స్ కూడా చేసేవారు. అప్పట్లో వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్ని రూమర్స్ కూడా వినిపించాయి. ఆ రూమర్స్ కి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ కలిసి పిక్నిక్ కి వెళ్ళడం, లాంగ్ డ్రైవ్ వెకేషన్స్ కి వెళ్ళడం, ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేయడం ఇలా చాలానే చేసేవారు. గోరెంటాకు అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత కొన్ని సీరియల్స్ కూడా చేశారు. తర్వాత ఆహనా పెళ్ళంటనే వెబ్ సిరీస్ కూడా చేశారు. రీసెంట్ గా బిగ్ బాస్ లోకి సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు నిఖిల్. నాగార్జున గారు నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అంటే అవన్నీ పాత కథలు సార్, అప్పట్లో ఉండేది, ఇప్పుడైతే ఎలాంటి లవ్ స్టోరీ లేదు, నేను సింగిల్ అంటూ చెప్తూ ఒక్కసారిగా కావ్య నిఖిల్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు నిఖిల్. నిఖిల్ అమర్దీప్ బెస్ట్ ఫ్రెండ్ కూడా. నిఖిల్ బిగ్ బాస్ లోకి వెళ్లేటప్పుడు నిఖిల్ ఫ్రెండ్స్ చాలా మంది టీవీ యాక్టర్స్ నిఖిల్ ని సపోర్ట్ చేశారు. కానీ కావ్య ఎక్కడ నిఖిల్ ని సపోర్ట్ చేస్తూ ఒక స్టోరీ కానీ ఒక వీడియో కానీ పెట్టలేదు. అట్లీస్ట్ నిఖిల్ కి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు కావ్య. మరి గోరెంటాకుతో పరిచయమైన కావ్య నిఖిల్ లవ్ స్టోరీ, ఈ ఫ్రెండ్షిప్ ఇదంతా ఏమైపోయిందో తెలియదు. కానీ ఇద్దరూ కలిసి ఒకళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కి ఇంకొకరు అన్ఫాలో కూడా కొట్టేశారు. దీన్ని బట్టి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిందని. అంతేకాకుండా రీసెంట్ గా స్టేజ్ పై ఎప్పుడైతే నిఖిల్ అవన్నీ పాత కథలు సార్, ఇప్పుడు నేను సింగిల్ అని చెప్పాడు, కావ్య గారు ఇంకొంచెం కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా స్టేజ్ పై అలా చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్లు.